నమస్తే అండి. నేను డాక్టర్ రవికుమార్ మహంకాళి. నేను జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్ కర్నూల్‌లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు వాళ్ళ సింప్టమ్స్ కానీ, లక్షణాలు బయటపడిన తర్వాత కిడ్నీ సమస్య ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అంటే లేట్‌గా ప్రెజెంట్ అవుతున్నారు కిడ్నీ సమస్యతో. సో, దీన్ని నివారించడానికి మనం ఏం చేస్తున్నామంటే, అందరికీ కిడ్నీ సమస్యల గురించి ముందే తెలియాలి, ఎలా నివారించుకోవాలి అని తెలుసుకోవడానికి, అవేర్‌నెస్ పెంచడానికి, అవగాహన పెంచడానికి వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే థీమ్ ఏంటంటే, కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్. అంటే కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు దానికి తగిన ట్రీట్మెంట్, పరిష్కారం అందరికీ అందాలి. వారి ఏమంటే పేదవాళ్ళు కానీ, ధనికులు కానీ, మతము కానీ, కులము కానీ ఎలాంటి ఏ వ్యత్యాసం లేకుండా అందరికీ కిడ్నీ ట్రీట్మెంట్ అందడానికి అని ఈ సంవత్సరం థీమ్. కిడ్నీ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే, కాళ్ళల్లో కానీ, ముఖం వాపు రావడం కానీ, మూత్రం రావడం తగ్గడము, మూత్రం రంగు మారడము, మూత్రము ఎరుపు రంగులో రావడం కానీ, మూత్రం రాత్రిపూట ఎక్కువ రావడం కానీ, మూత్రం తక్కువ రావడం కానీ, ఆయాసం రావడం కానీ, తర్వాత వాంతులు అవ్వడము, లేకపోతే ఆకలి తగ్గిపోవడము, నీరసంగా ఉండడము, మత్తుగా ఉండడము, ఇవి కిడ్నీ వ్యాధి లక్షణాలు. ఈ కిడ్నీ వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడు మనము కొన్ని పరీక్షలు చేసుకోవాలి. ఒక సీరం క్రియాటినిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్ రేషియో అని యూరిన్లో ప్రోటీన్ ఎంత పోతుంది చూసుకోవడము, అల్ట్రాసౌండ్ స్కాన్, ఇలాంటివి చేసుకుంటే కిడ్నీ సమస్య ఉందా లేదా తెలుస్తుంది. ఉంటే ఏ స్టేజ్లో ఉంటే తెలుస్తుంది. కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత దాని టెస్టులు చేసుకునే కంటే కూడా కిడ్నీ సమస్య రాకముందే మనము ప్రివెన్షన్కి ముందు జాగ్రత్తగా కొన్ని పరీక్షలు చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? అందరూ చేసుకోవాలంటే కాదు. ఎవరైతే రిస్క్లో ఉన్నారో వాళ్ళు చేసుకోవాలి. రిస్క్లో ఎవరు ఉన్నారు? బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ సమస్య ఉన్నవాళ్ళు, నొప్పుల గోళీలు ఎక్కువగా తీసుకునేవారు, డాక్టర్ సలహా లేకుండా నొప్పుల గోళీలు తీసుకునేవాళ్ళు, ఇంతకుముందు ఎప్పుడన్నా కిడ్నీ సమస్య వచ్చిన వాళ్ళు, లేకపోతే మూత్రంలో మళ్ళీ మంట వచ్చిన వాళ్ళు, ఈ సమస్య ఇలాంటి ఉన్నవాళ్ళు ఈ కిడ్నీ లక్షణాలు ఏమి రాకుండా సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్, క్రియాటినిన్ టెస్ట్, యూరిన్ ప్రోటీన్ టెస్ట్, ఈ 2 టెస్టులు చేసుకుంటే కిడ్నీ సమస్య రాకముందే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని డిటెక్ట్ చేసుకొని అది ఎక్కువ ప్రాబ్లం రాకుండా ముందే చూసుకోవచ్చు. ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం రావడానికి మెయిన్గా వచ్చిన తర్వాత దాన్ని మనం 2 రకాలుగా చూస్తాం. ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే టెంపరరీ కిడ్నీ ప్రాబ్లము, రెండోది పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ ఆర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటే 3 నెలల లోపల కిడ్నీ సమస్య వచ్చినప్పుడు దాని ట్రీట్మెంట్ ఇస్తే అది కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. 3 నెలలు దాటిన తర్వాత కూడా కిడ్నీ సమస్య ట్రీట్మెంట్ అవ్వకపోతే అది పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ కింద పోతుంది. అంటే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అక్యూట్ కిడ్నీ డిసీజ్ రావడానికి కారణాలు ఏంటి? వాంతులు విరోచనాలు అయిపోయి, నీరసం అయిపోయి, బీపీ పూర్తిగా పడిపోవడము, రక్తస్రావం ఎక్కువగా జరిగి బీపీ పడిపోవడము, లేకపోతే కిడ్నీ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడము, అనవసరమైన మందులు, నొప్పుల మాత్రలు డాక్టర్ సలహా లేకుండా వేసుకోవడము, పాము కాటు, తేలుకాటు లాంటివి అవ్వడము, కిడ్నీలో స్టోన్స్ ఉండి అది మూత్రం వచ్చే దారిలో అడ్డుపడము, ఇలాంటి వల్ల అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఆర్ టెంపరరీ కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. సో, ఏ కారణం వల్ల వచ్చిందో దానికి ట్రీట్మెంట్ ఇస్తే కిడ్నీ మంచిగా అయ్యే అవకాశం ఉంది. రెండవది క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని మనము దేనివల్ల వస్తుంది అంటే మెయిన్గా డయాబెటీస్, బీపీ, షుగరు, తర్వాత కొన్ని వంశపారంపరంగా వచ్చే కిడ్నీ సమస్యలు, నొప్పుల గోళీలు ఎక్కువ వేసుకోవడము, కిడ్నీ ఇన్ఫెక్షన్స్, ఇలాంటి కారణాల వల్ల పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ వస్తుంది. సో, ఈ టెంపరరీ కిడ్నీ డ్యామేజ్ కానీ, పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ కానీ ముందు మన మెడిసిన్స్తోనే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మెడిసిన్స్తో కంట్రోల్ కాని పక్షంలో కిడ్నీ డ్యామేజ్ బాగా ఎక్కువ అయ్యి కిడ్నీ పనితనం తగ్గిపోయి మూత్రంలో పోవాల్సిన చెడు పదార్థం, మలినాలన్నీ బ్లడ్లో ఎక్కువ ఉండి దానివల్ల ప్రాణహాని జరిగే పరిస్థితిలో ఉన్నప్పుడు డయాలసిస్ అనే ప్రక్రియ చేస్తాం. డయాలసిస్ అంటే ఏంటి? మనం ఒంట్లో ఉన్న చెడు పదార్థం క్లీన్ చేయడం. ఇది ఒక అపోహ ఉంటుంది. ఏంటంటే
ఒకసారి డయాలసిస్ చేస్తే ఎప్పుడు జీవితాంతం డయాలసిస్ చేయాలి అని ఒక అపోహ ఉంటుంది. అలా కాదండి. డయాలసిస్ అనేది మనం చెడు క్లీన్ చేస్తాం. ఒకవేళ టెంపరరీ కిడ్నీ డ్యామేజ్ ఉన్నప్పుడు డయాలసిస్ చేసి, చెడు క్లీన్ చేసి, ఆ కిడ్నీ ప్రాబ్లమ్ దేనివల్ల వచ్చిందో దాన్ని కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే కిడ్నీలు మంచిగా అయ్యే అవకాశం ఉంది. కిడ్నీ మంచిగా అయిన తర్వాత మళ్ళీ డయాలసిస్ స్టాప్ చేయొచ్చు. అవసరమైనప్పుడు స్టాప్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ డయాలసిస్, జీవితాంతం డయాలసిస్ అని ఎవరికి చెప్తాము? పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయిపోయి అది రికవర్ కాని పక్షంలో, అది కూడా లాస్ట్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే స్టేజ్ 5 కిడ్నీ ప్రాబ్లంలో సిమ్టమ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు డయాలసిస్ చేస్తాం. డయాలసిస్ చేస్తే కూడా వాళ్ళకు వారానికి 2 సార్లు కానీ 3 సార్లు డయాలసిస్ అవసరం పడుతుంది. డయాలసిస్ అనేది ఎలా చేస్తాం? 2 రకాలు ఉంటుంది. పొట్ట డయాలసిస్ అంటే సిఏపిడి, రెండవది హీమోడయాలసిస్ అంటే మిషన్ ద్వారా బ్లడ్ని ప్యూరిఫై చేయడం. ఈ 2 మార్గాల ద్వారా మనం పేషెంట్కి డయాలసిస్ చేయొచ్చు. ఇంకా పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయ్యి ఉండి ఇంకా డయాలసిస్ స్టేజ్ వచ్చిన వాళ్ళకు మనం రీనల్ ట్రాన్స్ప్లాంట్ గురించి కూడా చెప్తాం. రీనల్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? వేరే వాళ్ళ కిడ్నీ తీసి ఈ కిడ్నీ పేషెంట్కి కొత్త కిడ్నీ పెట్టడం. సో మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి. ఆ కిడ్నీలో ఒక కిడ్నీ ఉన్నా సరిపోతుంది. చాలామంది ఒక కిడ్నీతో పుడతారు. ఆ ఒక కిడ్నీతో పుట్టిన వాళ్ళు ఏ సమస్య లేకుండా బాగా ఉంటారు. కాబట్టి ఎవరన్నా కిడ్నీ సమస్య ఉండి వాళ్ళ రిలేటివ్స్ ఎవరన్నా ముందుకొచ్చి కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉంటే వాళ్ళ కిడ్నీ తీసి ఈ పేషెంట్కి ఇస్తే వాళ్ళని బతికించిన వాళ్ళని అవుతారు. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకుంటే పేషెంట్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత కంటే సమస్య రాకంటే ముందు సంవత్సరానికి ఒకసారి నేను చెప్పిన వాళ్ళల్లో బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీలో కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు, నొప్పుల గోళీలు వేసుకునే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఈ మధ్య చాలా త్వరగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. చాలా చిన్న వాళ్ళలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా సంవత్సరానికి ఒకసారి కిడ్నీ సమస్య, సింపుల్ కిడ్నీ టెస్ట్, క్రియాటినిన్, యూరిన్ టెస్ట్, ఈ 2 టెస్ట్ చేయించుకొని మనం కిడ్నీ సమస్యని రాకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.